భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ వేడుకలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాల కోసం కోటి తలంబ్రాలను భక్తులు సమర్పించారు. అనంతరం భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామానికి చెందిన 300 మంది రామదాసు భక్త మండలి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా రామనామ స్మరణతో గోటితో వలిచిన వడ్లను రామనామ మట్టి కుండల్లో నింపుకొని కోటి తలంబ్రాలుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చేర్పూరు రామదాసు భక్త మండలికి చెందిన రామభక్తులు ఈరోజు ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కోటి తలంబ్రాలను స్వామివారి సన్నిధిలో అందజేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని ముత్యాల తలంబ్రాల తయారీలో కలుపుతారని బూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలిపారు. శంకర్ భూపాలపల్లి నుంచి భక్త రామదాసు గారి సేవా సమితి తరఫున తిరుపతి స్వామి గారి ఆధ్వర్యంలో అట్లాగే ఆంధ్ర నుంచి కూడా పరుచూరు అనేక ప్రాంతాల నుంచి మన భద్రాచలంలో వెలిసినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవతారాలు సాధించిన తర్వాత భద్రుని కోరిక మేరకు భద్రాచలంలో వెలిసినటువంటి భారతదేశంలోనే ఒకే ఒక్క ఏకైక శ్రీరామచంద్ర స్వామి పుణ్యక్షేత్రం. తర్వాత భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం మీద సీతారాముల కళ్యాణం జరిగే పుణ్యక్షేత్రం కూడా భద్రాచలం మాత్రమే. మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మహిళలందరూ శ్రీరామ భక్తులందరూ ఈ భక్తరాముల సేవా సమితి తరఫున తలంబ్రాలు కోటి తలంబ్రాలు వెలిచి పవిత్ర కార్యక్రమానికి భద్రాచలం